దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయము. లూకా సువార్త 8వ అధ్యాయము 54వ వచనం నుంచి చదువుదాం. అయితే ఆయన ఆమె చేయబట్టుకొని, చిన్నదాన లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచాను. చదవబడిన వాక్యాన్ని ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఈ యొక్క వాక్య భాగాన్ని కనుక మనము గమనిస్తే మనందరికీ తెలిసినటువంటి భాగమే. అనేక సందర్భాలలో మనం చదివినటువంటి విషయాలే ఈ యొక్క భాగంలో మనకు కనబడుతూ ఉంటాయి. అయితే యేసయ్య చేసినటువంటి కొన్ని అద్భుతాలలో, కొన్ని ఆశ్చర్య కార్యాలలో ఇది ఒకటిగా మనము చెప్పుకోవచ్చు. ఈ యొక్క విషయాన్ని గమనిస్తే ఆమె చేయబట్టుకుని అనుంది. ఈ యొక్క అధ్యాయములోనే మనం చదివితే ఒక రకంగా చెప్పాలంటే ఒక బాలిక అని మనము గమనించవచ్చు. ఎందుకంటే ఆ యొక్క అమ్మాయికి ఎంత వయసు ఉంది అంటే 12 సంవత్సరాలు అని ఉంటుంది వాక్యంలో. ఎంత వయసు? 12 సంవత్సరాలు. సో 12 సంవత్సరాల అమ్మాయి, చిన్నపిల్ల. అయితే ఆ 12 సంవత్సరాల పాప, యేసయ్య ఆ యొక్క పాప చేయి పట్టుకొని, చిన్నదాన లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చాను గనుక వెంటనే ఆమె లేచాను. ఓకే, ఈ యొక్క విషయాన్ని ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యములో నుంచి ధ్యానం చేద్దాం. ఇదే అధ్యాయము 41వ వచనములో మనం చదివితే, అంతటా యాయీరు అనేటువంటి ఒక వ్యక్తి వచ్చి యేసు పాదముల మీద పడి, ఇంచుమించు 12 ఏండ్ల ఈడు గల తన యొక్క ఒకతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. రైట్, ఇక్కడ కొన్ని విషయాలను మనము ధ్యానం చేద్దాం ఈ రాత్రి. ఎవరి కుమార్తె అనేది వాక్యంలో స్పష్టముగా పేరుతో సహా మనకు కనబడుతోంది. పేరు మాత్రమే కాదు, అడ్రస్తో సహా మనకు కనబడుతూ ఉంది. అడ్రస్తో మాత్రమే కాదు, ఆయన ఏం చేస్తాడో ఆ యొక్క వివరాలతో సహా దేవుని యొక్క వాక్యములో మనకు కనబడుతూ ఉన్నట్లుగా ఈ యొక్క వచనాలను కనుక మనం చదువుకుంటూ వెళ్తే ఈ విషయాలన్నీ మనకు కనబడుతూ ఉన్నాయి, లేకపోతే అర్థమవుతూ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ యొక్క విషయాలు కనుక మనం ఆలోచన చేస్తే, సమాజ మందిరము అనేది ఆ రోజుల్లో మరి ఎలాగన ఉండేవో మనందరికీ ఒక అవగాహన ఉండి ఉంటుంది. ఏంటి ఈ సమాజ మందిరం అంటే, ఈ సమాజ మందిరములో అధికారి ఉంటాడు. అంత మాత్రమే కాదు, ఆ యొక్క సమాజ మందిరంకి ఎవరుంటారు? శాస్త్రులు ఉంటారు, పరిచయులు ఉంటారు, పెద్దలు ఉంటారు, ప్రధాన యాజకుడు ఉంటాడు. ఇలాగున్న ఆ యొక్క పరిస్థితిని బట్టి, ఊరిని బట్టి, లేకపోతే సైజుని బట్టి అక్కడ మరి ఉంటూ దేవుని యొక్క వాక్యాన్ని లేక ధర్మశాస్త్రాన్ని వారు బోధిస్తూ ఉండేటువంటి వారు. అయితే ధర్మశాస్త్రాన్ని బోధించుచున్నటువంటి వీరికి ఆ రోజుల్లో ఎవరితో సరిగా పడేది కాదు. సింపుల్గా చెప్పాలి అంటే
యేసయ్య అంటేనే వారికి పడేది కాదు. యేసయ్యతోనే వారికి సఖ్యత కుదిరేది కాదు. యేసయ్య ఆయన యొక్క క్రియలు కావచ్చు, ఆయన యొక్క బోధలు కావచ్చు, ఆయన చేసేటువంటి అద్భుతాలు కావచ్చు, ఆశ్చర్యకార్యాలు కావచ్చు, ఇవేవి కూడా వీరికి పడేవిగా, వారు వ్యతిరేకించేటువంటి వారు, ఆయన బోధలను వ్యతిరేకించేటువంటి వారు, ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఆయనను మరి తర్కించేటువంటి వారు, లేకపోతే ఎక్కువగా వారు డిస్కషన్స్ అనేవి యేసయ్యతో చేస్తూ ఉండేటువంటి వారు, ఆయన చేసేటువంటి అద్భుతాలను కూడా వారు వ్యతిరేకించేటువంటి వారు. ఇలాగున అనేక సందర్భాలలో అనేక చోట్ల యేసయ్యను వారు వ్యతిరేకించినటువంటి పరిస్థితులు, సందర్భాలు ఉన్నాయి. అయితే అలాంటి పరిస్థితులలో ఉన్నటువంటి వ్యతిరేకించేటువంటి విధానము ఉండేటువంటి, లేకపోతే యేసయ్య అంటే మరి గిట్టనటువంటి ఆయన బోధనలు, ఆయన యొక్క సూచక క్రియలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు నమ్మనటువంటి వారిలో నుంచి ఒక వ్యక్తి ఎవరి దగ్గరికి వచ్చాడు? యేసయ్య దగ్గరికి వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము చదువుతూ ఉన్నాం. ఆయన యేసయ్య దగ్గరికి రావటం ఏం చేస్తూ ఉన్నాడంట? వాక్యంలో మనకేం కనబడుతోంది? యేసు పాదముల మీద పడి. చూడండి ఒకసారి. ఇప్పుడు పాదముల మీద పడటం అంటే దాని అర్థం ఏంటి? పాదముల మీద పడటం అంటే దాని అర్థం ఏంటి చెప్పండి ఒకసారి. కాళ్ళు పట్టుకోలేని వాళ్ళు పట్టుకున్నారన్న. కొన్నిసార్లు అక్కడక్కడ చూస్తూ ఉంటాం కదా, పెళ్ళయ్యి ఇంటికి వచ్చినటువంటి అల్లుడికి కాలు కడటం అని ఇలాంటివి ఏవో చేస్తారు కదా. అదే కాలు మీద పడటం అంటే, అదే కాళ్ళ మీద పడటం అంటే దాని అర్థం ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, నన్ను నేను తగ్గించుకుంటున్నాను, నిన్ను నేను హెచ్చిస్తున్నాను అనేటువంటి అర్థం వచ్చేటువంటి రీతిగా ఒకటి. రెండు, కాళ్ళ మీద పడటం అంటే నన్ను క్షమించు, నన్ను కొద్దిగా కనికరించు అనేటువంటి రీతిగా వచ్చేటువంటి అర్థం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ యాయీరు అనేటువంటి ఈ వ్యక్తి యేసయ్య పాదాల మీద పడటానికి గల కారణము ఏమై ఉంటుంది అంటే, నేను అనుకుంటున్నా మేబీ అందరితో పాటు అంటే ఎవరితో పాటు? జనాలందరితో పాటు కాదు, ఈ సమాజ మందిరములో ఉండేటువంటి అధికారులు కావచ్చు, లేకపోతే సమాజ మందిరంలో ఉన్నటువంటి యాజకులు కావచ్చు, లేక సమాజ మందిరంలో ఉన్నటువంటి ప్రధాన యాజకుడు కావచ్చు, లేకపోతే సమాజ మందిరంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, వీళ్ళందరూ ఎలాగైతే యేసయ్యను వ్యతిరేకించారో, ఆయన యొక్క మాటలను వ్యతిరేకించారో, ఆయన యొక్క కార్యాలు, స్వస్థతలు, ఆశ్చర్య కార్యములను వ్యతిరేకించారో, ఏమో బహుశా ఈ వ్యక్తి కూడా ఏం చేసి ఉండొచ్చు? వ్యతిరేకించి ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకు అనుకుంటున్నాను అంటే, ఆయన చేస్తున్నటువంటి ఆయన పనులను బట్టి నాకు వచ్చినటువంటి ఆలోచన ఇది. ఎందుకంటే ఆయన అందరితో పాటు యేసయ్యను వ్యతిరేకించినటువంటి వ్యక్తిగా ఉండుండొచ్చు. కాబట్టి ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు? యేసయ్య పాదముల మీద పడి బ్రతిమలాడుచు ఉన్నాడు. ఎందుకు బ్రతిమలాడుచున్నాడు? నా కుమార్తె, ఒక కుమార్తె అని దేవుని యొక్క వాక్యములో మనకు కనబడుతూ ఉంది. చాలామంది పిల్లలు ఉన్నారనుకోండి, డజన్ మంది పిల్లలు ఉన్నా ఆ ఇంటిలో ఆ పిల్లవాడు పిల్ల చనిపోయిన తల్లిదండ్రులకి బాధే. వాడు కాబట్టి 11 మంది ఉన్నారులే అని ఈజీగా తీసుకుంటారా? గమనించండి, ఎంతమంది ఉన్నా తల్లిదండ్రులకి బిడ్డ లేని లోటుగానే అనిపిస్తూ ఉంటుంది కదా.
అలాంటిది ఇప్పుడు ఒకగానే ఒక కుమార్తె అనేసరికి ఆ యొక్క ఇంటిలో పరిస్థితి ఇంకా ఎలా ఉండుండదో ఒకసారి ఆలోచన చేయండి. ఆ ఒకగానే ఒక కుమార్తె చనిపోయేటట్లుగా ఉంది అనేటువంటి పరిస్థితిలో ఈయన ఏం చేస్తా ఉన్నాడు? యేసయ్య పాదముల మీద పడి బ్రతిమలాడుచు ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యములో మనము చదువుతూ ఉన్నాం. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు ఇలా కూడా తీసుకొస్తూ ఉంటాయి. ఎలాగంటే మనకు అన్నీ బాగున్నంతసేపు దేవుడు గుర్తురాడు. అన్నీ బాగున్నంతసేపు మనకి దేవుడు గుర్తురాడు. ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగితే, ఎప్పుడైనా అనుకోకుండా ఏదైనా జరిగితే అప్పుడు గుర్తొస్తాడు. దేవుడా 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 అనుకుంటా అప్పుడు పరిగెడతాం మనం దేవుడి దగ్గరికి. ఏమని? పరిగెట్టుకొని వచ్చి ఫస్ట్ మాట్లాడే మాటల్లో మనం మాట్లాడే మాట ఏంటంటే, ఇప్పటి వరకు అర్థం చేసుకోలేదు, ఇప్పటి వరకు అనుకోలేదు, నన్ను క్షమించు ప్రభువా అన్నట్టుగా అప్పుడు ప్రార్థనలో దేవుని దగ్గర ఏం చేస్తాం? ప్రార్థన ఎలాగున ప్రారంభిస్తాం. అవునా? ఏ అంటే పరిస్థితులు బాగున్నాయిగా, ఏ అంటే అప్పటి వరకు ఏ నష్టం లేదుగా, అప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది లేదుగా, దేవుడు గుర్తున్నాడు. ఆకలి విలువ ఎప్పుడు తెలుస్తుంది? ఆకలి విలువ ఎప్పుడు తెలుస్తుంది? కడుపు నిండా తిండి దొరికినంతసేపు ఆకలి విలువ తెలియదు, ఆకలి విలువ అర్థం కాదు. కానీ ఎప్పుడైతే కడుపు మాడటం స్టార్ట్ అవుతుందో అప్పుడు తెలుస్తుంది ఆకలి విలువ. అర్థమవుతుంది కదా? సో ఈ యాయీరు కూడా యేసయ్యను తిరస్కరించిన వాడిలో ఉండి ఉండొచ్చు, లేకపోతే యేసయ్యను వ్యతిరేకించిన వాడిలో ఒకడుగా ఉండి ఉండొచ్చు. ఆయన చేసిన స్వస్థతలను ఏ డామ్ డోమ్ డికేర్, లేకపోతే ఇదంతా బోగస్, ఇదంతా నాటకం, ఇదంతా ఫేకు, ఇలాగున మాట్లాడినటువంటి వ్యక్తులలో ఒక వ్యక్తిగా ఉండి ఉండొచ్చు. కానీ తన కుమార్తె విషయం ఎప్పుడైతే తనకు వచ్చిందో అప్పుడు ఏం చేస్తున్నాడు? పరుగున యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్య యొక్క పాదముల మీద పడి బ్రతిమలాడుచు ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యములో మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. ఓకే, ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, వచ్చినటువంటి వ్యక్తి సాదాసేద వ్యక్తి కాదు. వచ్చినటువంటి వ్యక్తి ఎవరుగా చెప్పండి? సాదాసేద వ్యక్తి కాదు. అక్కడే మనకు కనబడుతూ ఉంది ఏమని? అధికారి అని. వచ్చినటువంటి వ్యక్తి ఎవరు? అధికారి అని. సో ఒక అధికారి, అరే ఇంతమంది జనాలు ఉన్నారు, వాళ్ళందరికీ నేను తెలుసు, వాళ్ళందరి ఎదురుగుండానే కాళ్ళ మీద పడితే ఎలా అనుకున్నాడా? గమనించండి. ఎవరు చూస్తే నాగేండి, ముందేమవ్వాలి? నా కుమార్తె బ్రతకాలి. ఇదే ఆయన మనసులో ఉన్నటువంటి ఆలోచన. ఇదొకటే ప్రస్తుతం ఆయన ముందున్నటువంటి పని. నా కుమార్తె ఏమవ్వాలి? బ్రతకాలి. కాబట్టి నేను అధికారిని, సమాజంలో ఒక పేరు ప్రఖ్యాత కలిగినటువంటి వ్యక్తిని, లేకపోతే నాకు మంచి పలుకుబడి ఉంది, నాకు ఒక మంచి అధికారం ఉంది, ఇవేమి కూడా ఆయనకు మనసులో రావటం వల్ల. ఇంకొక మాటలో చెప్పాలి అంటే, ఈ అధికారం అనేది ఒకవేళ నాకు ఉంటే కనుక ఉద్యోగం ఉన్నంత వరకే, రిటైర్ అయ్యే వరకే, ఆ తర్వాత నన్ను పట్టించుకోరు. కానీ నా అధికారం కన్నా యేసయ్య అధికారం అది గొప్పది. నా అధికారము కన్నా ఆయనకున్నటువంటి సర్వలోకము మీద ఆయనకున్నటువంటి అధికారము అది ఇంకా గొప్పది అన్నట్టుగా ఆయన ఏం చేసి ఉండొచ్చు అంటే, ఆయన యొక్క అధికారమును గ్రహించగలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు అని వాక్య భాగాన్ని బట్టి ఈ రాత్రికాల సమయంలో మనము పరిశీలన చేయవచ్చు. ఒకవేళ ఆ యొక్క భావన ఆయన మనసులో ఉండుంటే కాళ్ళ మీద పడేవాడా? గమనించండి.
నేను అధికారిని అనేటువంటి భావన ఆయన మనసులో నుంచి తీసివేయకపోతే యేసయ్య పాదముల మీద పడేవాడా? అదేం చేయనివ్వదు, తను తాను తగ్గించుకోనివ్వదు. అధికారం అనేది, ఆ గర్వం అనేది, ఆ అహంభావం అనేది ఏం చేయనివ్వదు, మనలను తగ్గించుకోనివ్వదు. కాబట్టి ఆయన యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనసులోంచి ఏం తీసాడు? నేను అధికారిని అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టేశాడు. నేను అధికారిని అనేటువంటి విషయాన్ని ఆయన పక్కకు తీసేశాడు. అలా తీయగలిగాడు కాబట్టే యేసయ్య పాదముల మీద ఆయన పడి బ్రతిమలాడుచు ఉన్నట్టుగా మనము వాక్యములో చదువుతూ ఉన్నాం. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే, అరే నాకు కలిగి ఉన్నటువంటి అధికారము యేసయ్యకు ఉన్నటువంటి అధికారం వంటిది కాదు, నాది జస్ట్ ఆఫ్టర్ ఆల్ అంతే అనేటువంటి విషయాన్ని గ్రహించాడు. గమనించండి ఒకసారి. ఒకరు కాదు, చాలామంది అమెరికా ప్రెసిడెంట్స్ వారు అధికారమును తీసుకునే ముందు వాళ్ళు చేసే పని ఏంటంటే, ఇప్పుడు జరుగుతలేదు అనుకోండి, కొన్ని 2-3 టర్మ్స్కి ముందు వరకు కూడా జరిగినటువంటి పద్ధతి ఎలాగంటే, వారు వైట్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఒక పాస్టర్ గారు వచ్చి అక్కడ ప్రార్థన చేయాలి. ఆ తర్వాతే వారు ఆ అధికారాన్ని వారు కొనసాగించాలి. ప్రెసిడెంట్ అంటే దేశానికే ప్రథమ పౌరుడు, మొదటి వ్యక్తి. అయినా సరే వారు నేను ప్రెసిడెంట్ని, నాకు ఎవరు అవసరం, నేను ఒక్కడిని వెళ్ళిపోతాను, నేను ఒక్కడిని సీట్లు కూర్చుంటాను అనుకునేటువంటి పరిస్థితి కాదు అక్కడ. ఆలోచన చేయండి. ఈ అధికారం అనేది ఎలాంటిది? టెంపరరీ. అమెరికా ప్రెసిడెంట్ అంటే 4 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళకి ఎలక్షన్స్ జరుగుతాయి. మన దేశంలో అయితే 5 సంవత్సరాలకు ఒకసారి, అమెరికా దేశంలో 4 సంవత్సరాలకు ఒకసారి. సో 4 సంవత్సరాల తర్వాత మరలా ఆయనకు అధికారం ఉంటుందో ఉండదో తెలియదు. కాబట్టి ఇక్కడ ఈ యాయీర్ అనేటువంటి అధికారం ఏం చేస్తున్నాడంటే, నా అధికారం ఏముంది, నా అధికారము కన్నా ఆయన అధికారము గొప్పది అని గ్రహించి ఆయన ఏం చేశాడు? యేసయ్య దగ్గర తన యొక్క పదవిని, లేకపోతే ఆ యొక్క హోదాను ప్రక్కన పెట్టి పాదముల మీద పడి బ్రతిమలాడుచున్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము చదువుతూ ఉన్నాం. ఆ తర్వాత రెండోదిగా ఈ యాయీరు యొక్క జీవితంలో మనం గమనించవలసినటువంటి మరొక విషయం ఏంటంటే, ఆయనకున్నటువంటి విశ్వాసం. యాయీరులో మనం గమనించవలసిన మరొక విషయం ఏంటంటే, ఆయనకున్నటువంటి విశ్వాసం. ఇప్పుడు యాయీరులో విశ్వాసం ఉందా? యాయీరులో విశ్వాసం ఉందా? చూడండి, విశ్వాసం ఉందా లేదా అని మనం గమనించాలి అంటే ఈ వచనాన్ని మనం చదివితే అర్థమైపోతుంది. యేసయ్యతో చెప్పినప్పుడు ఏమని చెప్తూ ఉన్నాడు? ఇంచుమించు 12 ఏళ్ల ఈడుగల తన యొక్కతే కుమార్తె చావసిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బ్రతిమాలుకొనెను. మొదటిసారి ఏమైంది? బ్రతిమలాడుతున్నాడు. ఏమని బ్రతిమలాడుతున్నాడు? చావసిద్ధముగా ఉంది, చనిపోయేటువంటి పరిస్థితిలో ఉంది, లాస్ట్ కొన ఊపిరితో ఉంది అన్నట్టుగా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇంకా మనం కిందకి చదువుకుంటూ వస్తే 49వ వచనములో వాక్యములో ఎలా కనబడుతూ ఉంటుంది? ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పట్టవద్దని అతనితో చెప్పెను. మొదట ఏం చెప్తా ఉన్నాడు? చావసిద్ధముగా ఉంది, రా అన్నట్టుగా చెప్తా ఉన్నాడు. ఈ లోపల కొద్దిగా ఆలస్యమైంది, ఇంటి నుంచి కబురు వచ్చింది. ఏమని? చనిపోయింది, ఇంకా నువ్వు బాధ పెట్టొద్దు, ఆయనను శ్రమ పెట్టొద్దు. ఆయన వచ్చి ఏం చేస్తాడు? ఆయన పనులు ఆయన ఉండనాయి,
ఇంక ఎలాగో చనిపోయింది కదా, కాబట్టి ఇంక ఆయనతో మనకు పని లేదు. బ్రతుకున్నప్పుడు ఆయన వచ్చి ఒకవేళ ఏమైనా చేస్తాడేమో, కాబట్టి చచ్చిపోయిన తర్వాత ఆయన వచ్చి ఏం చేస్తాడు, కాబట్టి ఆయనను శ్రమ పెట్టొద్దు, ఆయనను ఇంకా పిలవద్దు, ఆయన అక్కడ విడిచిపెట్టే అని కొంతమంది వచ్చి ఈ అధికారికి ఏం చేస్తూ ఉన్నారు, ఒక విషయాన్ని చెప్తా ఉన్నారు. అయితే ఈ వ్యక్తి యేసుని విడిచిపెట్టాడా, శ్రమ పెట్టకుండా విడిచిపెట్టాడా? యేసయ్య అన్నటువంటి మాట ఏమన్నాడు, భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి ఎక్కడికి వెళ్ళాడు, ఇంటికి వచ్చినప్పుడు ఆ యొక్క వ్యక్తి నమ్మాడు కాబట్టి, విశ్వసించాడు కాబట్టి, నమ్మకముంచాడు కాబట్టి, విశ్వాసమును కలిగి ఉన్నాడు కాబట్టి ఇంటికి యేసయ్యను రప్పించాడు. ఒకవేళ విశ్వాసం లేకపోతే, నమ్మకం ఉంచలేకపోతే ఏం చెప్పేవాడు, వద్దులే ప్రభువా, ఇప్పటి వరకు నా కోసం నీ టైం ఇచ్చావు, ఇంకా చాలులే, ఇప్పటి వరకు నువ్వు వచ్చావు, ఇంకా చాలులే, నీకు వందనాలు, నువ్వు ఇంకా నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా అని ఇంటికి వచ్చి ఏం చేసేవాడు, ఆ చనిపోయినటువంటి కుమార్తెను తీసుకుని వెళ్ళి పాతి పెట్టుకునేవాడు, సమాధి చేసుకునేవాడు కదా. కానీ ఈ యాయీర్ అనేటువంటి అధికారి విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి అని మనము చెప్పడానికి ఇక్కడ ఒక ఆప్షన్ కనబడుతుంది. ఆయన విశ్వాసం కలిగిన వాడు కాబట్టి యేసయ్యను అక్కడ తీసుకెళ్ళాడు, ఇంటికి తోడుకొని వచ్చినటువంటి వ్యక్తిగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము చదువుతా ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యములో ఈ వ్యక్తికి ఉన్నటువంటి విశ్వాసం, ఈ వ్యక్తికి ఉన్నటువంటి విశ్వాసం తన అధికారాన్ని చలాయించి, ఓ యేసు, ఓ బోధకుడా, నువ్వు ఇలా చేస్తావంట కదా, ఒకసారి మా ఇంటికి కూడా వచ్చి నా కుమార్తె మీద చెయ్యేసి నువ్వు బాగుపడు లేకపోతే స్వస్థపడు అని ఒకవేళ నువ్వు చెప్తావేమో చెప్పు, నా కుమార్తె ఏమైనా బలపడతామో చూస్తా, ఆ అమ్మాయి ఏమైనా స్వస్థపడుతుందేమో చూస్తా, ఎలాగైనా మాట్లాడా? గమనించండి, ఆయన మాటల్లో ఎక్కడ కూడా అవిశ్వాసం లేదు, ఆయన మాటల్లో ఎక్కడ కూడా అపనమ్మిక లేదు, ఆయన మాటల్లో నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. బోధకుడా వచ్చి నా కుమార్తె మీద చెయ్యి ఉంచితే చాలు, ఆమె ఏమవుద్ది, బ్రతుకుతుంది అనేటువంటి విశ్వాసమును కనబరిచినటువంటి వ్యక్తిగా దేవుని యొక్క వాక్యములో మనము చదువుతూ ఉన్నాం. ఆలోచన చేయండి, దేవుని యొక్క వాక్యములో మనం కొన్ని విషయాలు కనుక ఆలోచన చేస్తే, ఈ యొక్క కుమార్తె చనిపోయిన తరువాత ఏమో యేసయ్య ఉన్నటువంటి ప్లేసు, ఈ వ్యక్తి ఉన్నటువంటి ప్లేసు ఎంత దూరమో మనకు తెలీదు, వాళ్ళు ఎంత దూరంలో ఉన్నారో తెలీదు. దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నటువంటి విషయాలు, ఈయన కేవలం అధికారాన్ని చూపెట్టి తాను ఏదో వచ్చి మా కుమార్తెకి ఏదోడు చేయి అన్నట్టుగా కాకుండా ఏం చేస్తా ఉన్నాడు, విశ్వాసముతో నమ్మకముతో వచ్చి ప్రభువా ఇలా చేయి, ప్రభువా అలా చేయి, లేకపోతే సింపుల్గా నీ చెయ్య నా కుమార్తె మీద ఉంటే చాలు, ఆమె బ్రతుకుతుంది. ఈయన ఇంటికి యేసయ్య ఉన్నటువంటి ప్లేస్కి ఎంత దూరమో నాకు తెలియదు, కానీ దాన్ని నేను క్యాలిక్యులేట్ చేయలేదు. ఒకవేళ ఎప్పుడైనా అవకాశం అంటే తర్వాత ఎప్పుడైనా చూస్తాను. ఈయన ఇంటికి యేసయ్య ఉన్నటువంటి ప్లేస్కి నాకు తెలిసి దూరమేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకో చెప్పమంటారా? యేసయ్య ఆయన ఇంటికి వచ్చేసరికి ఏం చేస్తున్నారో తెలుసా, సమాధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఆల్రెడీ ప్రారంభించేశారు. ఏం చేశారు, సమాధి చేయటానికి ముందు చేయవలసినటువంటి పనులన్నీ కూడా ప్రారంభించేశారు. ఇప్పుడు సమాధికి సంబంధించినటువంటి పనులు ప్రారంభించడం అంటే, ఇప్పుడు చచ్చిపోయాడు అనుకోండి, చచ్చిపోయిన వెంటనే మొదట మహాయిత మనం ఏం చేస్తాం,
ఏడవడం ప్రారంభిస్తాం, అంతే కదా. కానీ ఆ రోజుల్లో ఎవరైనా చనిపోతే ఏం చేసేవాళ్ళు? ఒకటే గొల్లు చేసేవాళ్ళు, అంటే ఏడ్చేవాళ్ళు. రెండోది వాయిద్యాలు వాయించేటువంటి వారు, ఇలాంటి వారందరిని పిలిచేవారు. యేసయ్య ఆ ఇంటికి వెళ్ళేసరికి అప్పటికే వాళ్ళందరూ వచ్చేసారు, వాళ్ళ పనులు వాళ్ళు ప్రారంభించేశారు. అంటే ఏడ్చేవాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, పిల్లను గ్రోవి వాయించేవాళ్ళు వాయిస్తూ ఉన్నారు. సో దీనిని బట్టి మనం అర్థం చేసుకుంటే యేసయ్య ఉన్నటువంటి ప్లేస్ కొద్దిగా దూరముగానే ఉండి ఉంటుంది. అయితే యేసయ్య ఆ విషయం చనిపోయింది అని యాయీరుకి చెప్పిన యేసయ్య చెప్పిన మాట ప్రకారంగా యాయీరు ధైర్యంగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు, విశ్వాసముతో ఉన్నాడు. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యములో ఇంకొక విషయాన్ని కనుక మనం గమనిస్తే, యేసయ్య ఎలాంటి వాడు అంటానికి ఇంకొక చిన్న మాట ఇక్కడ మనము గమనించవచ్చు. యాయీరు, అరే నేను చాలా సందర్భాలలో ఆయనను వ్యతిరేకించాను, ఆయన స్వస్థతలు వ్యతిరేకించాను, లేకపోతే ఆయన యొక్క జనసమూహము ఆయన వెంబడి వెళుతూ ఉంటే వాళ్ళని వ్యతిరేకించాను, కాబట్టి నేను ఆయన దగ్గరికి వెళ్ళి అరే నేను ఒక సమాజ మందిరపు అధికారిని అని తెలిస్తే ఆయన నా వెంబడి రాడేమో, నా మాటను ఆయన వినడేమో, నా మాటకు ఆయన జవాబు ఇవ్వడేమో అనుకున్న ఉంటాడు. కానీ అలాంటి వ్యక్తి అడిగినా యేసయ్య ఏం చేశాడు? కాదనలేదు. యేసయ్య కాదనలేదు. గమనించండి, కొన్నిసార్లు మనలో మనం అనుకుంటాం, యేసయ్య నా ప్రార్థన ఆలకిస్తాడా ఏంటి, ఆయన నా ప్రార్థన ఎందుకు ఆలకిస్తాడు అన్నట్లుగా మనం అనుకుంటూ ఉంటాం కొన్ని సందర్భాలలో. కానీ గమనించండి, యేసయ్య ఎవరి ప్రార్థన అయినా సరే ఆలకించేవాడు. ఎలాంటి వారు ఆయన దగ్గరకు వచ్చినా అటువంటి వారి యొక్క ప్రార్థనను, ఆయన యొక్క దృష్టికి వచ్చినటువంటి ఏ అభ్యర్థన అయినను యేసయ్య ఏం చేసేటువంటి వాడిగా ఉంటాడు? అంగీకరించేటువంటి వాడిగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసిన వారమై ఉన్నాము అని ఈ రాత్రి దేవుని యొక్క వాక్యములో నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది, ఆయన యేసయ్య యాయీరు యొక్క మాట ప్రకారంగా ఆయన ఇంటికి వెళ్ళటానికి ఆయన ఏమయ్యాడు? సిద్ధమయ్యాడు అని దేవుని యొక్క వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. అయితే యేసయ్య ఈయన మాట ప్రకారముగా సిద్ధపడి ఆయన ఇంటికి వెళితే అక్కడ యేసయ్య ఒక మాట అంటూ ఉన్నాడు. యేసయ్య ఒక మాట అంటూ ఉన్నాడు. ఏమని అంటూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, ఇక్కడ దేవుని యొక్క వాక్యములో ఒక విషయాన్ని మనము గమనించవచ్చు. అది ఇక్కడ ఈ లూకా సువార్తలో మనకు కనబడతలేదు, కానీ ఆ మాట మత్తయి సువార్తలో ఆ విషయము మనకి కనబడుతూ ఉంటుంది. ఏది ఆ మాట అంటే, స్థలమియుడి అని యేసయ్య మాట్లాడినటువంటి మాట. మత్తయి సువార్త 9వ అధ్యాయములో ఈ విషయాలన్నీ మనకు అక్కడ కనబడుతూ ఉంటాయి. మత్తయి సువార్త 9వ అధ్యాయములో ఈ విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. 24వ వచనములో ఈ మాట ఉంది, స్థలమియుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహాసించిరి. చూడండి, యేసయ్య ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు. చూడండి, నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు. ఈ మాట అన్నందుకు అక్కడ ఉన్నటువంటి వారందరూ ఏం చేస్తూ ఉన్నారంట? యేసయ్యను
అపహాసించిరి అని వాక్యములో చదువుతూ ఉన్నాం. అదేంటి అదేంటి యేసయ్యను అపహాసించడం ఏంటి? రైట్, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఏంటి ఆ విషయం అంటే, ఈ యొక్క అపహాసించిన వారందరూ లోకానుసారముగా ఆలోచించినటువంటి వారు. కారణం ఏంటి? ఆ చిన్నది చనిపోయింది అనేటువంటి విషయం ఎవరో తెలుసు? వీళ్ళకి తెలుసు. ఆ చిన్నది చనిపోయింది కాబట్టి వీరు అక్కడికి ఎందుకు వచ్చారు? ఏడవడానికి వచ్చిన వాళ్ళు, ఏడ్చేటువంటి వాళ్ళు. ఇంకొకరు ఎవరు? పిల్లను గ్రోవి వాయించేటువంటి వాళ్ళు. వీళ్ళెవరు? చనిపోయినప్పుడు ఆ యొక్క చనిపోయినటువంటి వారి ఇంటికి వెళ్ళి వాయిద్యాలు వాయించేటువంటి వారు అన్నమాట. సో ఈ యొక్క చిన్నది చనిపోయింది, చనిపోయినటువంటి ఆ యొక్క చిన్నదానిని చచ్చిపోయిందని చెప్పకుండా నిద్రపోతుంది అంటాడేంటబ్బా అన్నట్టుగా వారు ఏం చేస్తున్నారు? యేసయ్యను అపహాసించుచూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. రైట్, అపహసించారు. యేసయ్య ఏమంటున్నాడు? స్థలమియ్యుడి అంటూ ఉన్నాడు. తర్వాత ఇంకా ఏం జరుగుతూ ఉంది అనేటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, ఇక్కడ వాక్యములో అక్కడున్న వారినందరినీ యేసయ్య ఏం చేశాడంట? పంపివేసి. ఏం చేశాడు? అక్కడ ఉన్నటువంటి వారినందరినీ ఆయన పంపివేసి. కొంతమందికి ఇలాంటి ఆలోచన వస్తుంది, యేసయ్య వారిని ఎందుకు పంపించాలి? వారందరూ ఉండగానే ఆ చిన్నదానిని లేపొచ్చు కదా. యేసయ్య వారిని ఎందుకు బయటికి పంపించాలి? వాళ్ళు ఎదురుగుండానే కార్యం చేయొచ్చు కదా. గమనించండి ఒకసారి. యేసయ్యకి అసాధ్యమైనది ఏదైనా ఉందా అంటే ఏది లేదు. కానీ ఇక్కడ దేవుని కార్యం జరగాలి అంటే ఏంటి? దేవుని కార్యం జరగాలి అంటే కొన్ని చేయాలి. దేవుని కార్యం జరగాలి అంటే కొన్ని చేయాలి. ఏంటి ఆ చేయవలసినవి? ఏంటి అంటే, ఒకటే, ముందు ఆయనకి స్థలం ఇవ్వాలి. ముందు ఏం చేయాలి చెప్పండి? ఆయనకు స్థలం ఇవ్వాలి. ఆలోచన చేయండి. యేసయ్యకు స్థలం ఇవ్వకుండా, ఎవరికి? యేసయ్యకు స్థలం ఇవ్వకుండా ఆయన కార్యాలు జరిగిపోవాలి అనుకుంటే జరుగుతాయా? బాగా ఆలోచన చేయండి. హృదయంలో ఆయనకేమో చోటు ఇవ్వం, హృదయములో ఆయనకేమో స్థలం ఇవ్వం, హృదయములో ఆయనకేమో స్థానం ఇవ్వం. కానీ ప్రార్థనలు మాత్రం చేసేయచ్చు. ఏమని? ప్రభువా నాకు ఇది జరగాలి, ప్రభువా నా ఇంట్లో ఇది జరగాలి, నా పిల్లలకి ఇది జరగాలి, నా తల్లిదండ్రులకి ఇది జరగాలి, నా భార్యకి ఇది జరగాలి, నా భర్తకి ఇది జరగాలి అన్నట్టుగా ఒకవేళ రకరకాలైనటువంటి ప్రార్థనలు మనము చేసేస్తున్నామేమో. నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా నీ హృదయంలో ముందు ఆయనకు చోటు ఇవ్వకపోతే ఆయన కార్యాలు ఏవి కూడా జరగవు. సో ఆయనకి ఏం చేయాలి? మనము స్థలం ఇవ్వాలి, ఆయనకు స్థలం ఇవ్వాలి. తర్వాత రెండవది, అక్కడ యేసయ్య వారిని బయటికి పంపించేటికి గల కారణం ఏంటి అంటే, వారు అవిశ్వాసులుగా ఉన్నారు. రెండోది, అపహసించేవారుగా ఉన్నారు. ఆలోచన చేయండి. అటువంటి వారి మధ్యలో ఆయన కార్యాలు చేయడానికి ఇష్టపడడు. యేసయ్య అటువంటి వారి మధ్యలో ఆయన కార్యాలు చేయటానికి ఆయన ఇష్టపడడు. ఆలోచన చేయండి. యేసయ్య సొంత ఊరిలో ఆయన అద్భుతాలు చేశాడా? చేయటానికి ఇష్టపడలా. కారణం ఏంటో తెలుసా? ఆ ఊరిలో అందరూ ఏమనుకునేవారు? ఒరే, ఈడు ఫలానా యూసేపు కొడుకు కదా, ఈడు ఫలానా మరియ కొడుకు కదా, వాళ్ళ అన్నదమ్ములు ఫలానా వాళ్ళు కదా అన్నట్టుగా చూశారే కానీ ఆయనని ఎలా చూడలేదు? మనుష్య కుమారునిగా, ఒక బోధకుడిగా, ఒక రక్షకుడిగా, ఒక ప్రభువుగా ఆయనను వారు చూడలేదు. కాబట్టి
యేసయ్య ఆ గ్రామములో ఏ చిన్న కార్యము కూడా చేయలేదు. గమనించండి, మన జీవితంలో యేసుకు స్థలం ఇవ్వకపోతే మన జీవితంలో కూడా ఏం జరగవు, ఆయన కార్యాలు జరగవు. ఒకటి. రెండు, మన జీవితంలో అపనమ్మికముతో ఉంటే, అవిశ్వాసముతో ఉన్న ఏం జరగవు, ఏ పరిస్థితుల్లో కూడా ఆయన కార్యాలు మన జీవితంలో జరగవు. ప్రార్థన చేయొచ్చు, మనం ఉపవాస ప్రార్థనలు చేయొచ్చు, కన్నీటి ప్రార్థన చేయొచ్చు, కానీ స్థలం ఇవ్వకపోతే ఎలా జరుగుతాయి? అవిశ్వాసంతో ఎలా జరుగుతాయి? నమ్మకం లేకుండా ఉంటే ఎలా జరుగుతాయి? ఆలోచన చేయండి. యేసయ్య ఇంకొక విషయాన్ని కూడా మనం గమనిస్తే, నేను చేసినటువంటి కార్యం ఊరందరికి తెలిసిపోవాలి, నేను చేసినటువంటి కార్యం జనాలందరికీ తెలిసిపోవాలి అనుకునేటువంటి వ్యక్తి. అంటే ఈ చనిపోయినటువంటి కుమార్తె లేచిన తరువాత ఆ యొక్క ఇంటిలో వాళ్ళకి చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? ఈ విషయం ఎవరికే చెప్పొద్దు. 56వ వచనంలో, లూకా సువార్త 8వ అధ్యాయం 56వ వచనంలో కనబడుతుంది. ఈ విషయం మీరు ఎవరికీ చెప్పొద్దు అని ఆజ్ఞాపించినటువంటి పరిస్థితులు మనకు అక్కడ కనబడుతున్నాయి. అంటే అక్కడ యేసయ్య అందరికీ ఇది తెలియాలి, అందరికీ నేను చేసినటువంటి కార్యం తెలియాలి అనేటువంటి ఆలోచన లేనటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి దేవుని యొక్క వాక్యములో, ఈ యొక్క వాక్యము ద్వారా మనం తెలుసుకోవలసిన విషయాలు, నేర్చుకోవలసిన విషయాలు ఏంటి అంటే, మనం అనేక సందర్భాలలో ప్రార్థనలు చేస్తున్నాం, అనేక సందర్భాలలో దేవుని అడుగుతూ ఉన్నాం, అనేక సందర్భాలలో దేవుడి దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశిస్తూ ఉన్నాం. మంచిదే, అడగడంలో తప్పులేదు, ఆశించడంలో తప్పులేదు. కానీ ఎవరినైతే అడుగుతున్నామో ఆయనకు మన హృదయంలో స్థలం ఇచ్చామా? ఎవరినైతే అడుగుతున్నామో ఆయన యందు పూర్తి విశ్వాసం, పూర్తి నమ్మకం మనము ఉంచగలుగుతూ ఉన్నామా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. యేసయ్య ఆయనకు స్థలం ఇవ్వకపోతే, ఆయన రావటానికి ఇష్టపడ్డాడు, ఆయన ఉండటానికి ఇష్టపడ్డాడు. ఇంకో మాట చెప్పమంటారా? అక్కడ చాలామంది ఉన్నారు కదా, ఆయన తొక్కుకుంటూ తోసుకుంటూ వచ్చేయండి, తప్పుకోండి అని చెప్పి దూరు వెళ్ళిపోయాడా? వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, కానీ ఆయన అలా వెళ్ళటానికి ఇష్టపడని వ్యక్తి. గమనించండి. కొంతమంది అనుకుంటారు, అదేంటి ప్రభు, నాకు నా సమస్య నీకు తెలీదా, నా పరిస్థితులు నీకు తెలీదా, నువ్వు ఏదోలాగా నువ్వు వచ్చేయచ్చు కదా అనుకుంటాం మనం. కానీ ఆయన రాడు అలాగా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మనకు తెలిసినటువంటి మాట, ఆయన తలుపు దగ్గర నిలుచుండి తలుపును తట్టుచున్నాడు. ఎవరైనా ఆయన స్వరము విని తలుపు తీసిన ఎడల ఆయన వారి దగ్గరకు వచ్చి వారితో ఏం చేస్తారంటున్నాడు? ఆయన భోజనం చేస్తారంటున్నాడు. అంతే తప్ప తలుపు తీయకుండా నువ్వు వచ్చే బ్రవ్వా, నువ్వు వచ్చే అంటే కాదు. నేను తింటాను, నేను తినేసిన తర్వాత మిగిలితే నువ్వు తిద్దు కానీ అనుకుంటా ఆయన రాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనలు చేసే మనం, అడిగేటువంటి మనం, ఆయనకు మన హృదయములో స్థలం ఇస్తున్నామా, చోటు ఇస్తున్నామా లేదా? ఒకసారి పరిశీలన చేసుకుని మనము ప్రార్థన చేద్దాం. కొద్ది మాటలు మన వినికిడిలో దేవుడు ఫలింపజేసి నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవాన్ని ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి నీ సన్నిధిని నడిపించే విధానాన్ని బట్టి వందనాలు. పాటల్లో, వాక్యములో మీరు తోడుగా ఉన్నారు, సహాయం చేశారు, వందనాలు. ప్రార్థన ద్వారా నీ సన్నిధిలో కొన్ని విషయాలను మేము దేవా ప్రార్థించడానికి,
దేవాన్ని యొక్క సన్నిధిలో మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. అలాగే మమ్మల్ని మేము పరిశీలన చేసుకునటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. నిబిడులుగా ఎదగటానికి వర్ధిల్లటానికి సహాయం దయచేయమని, నీ మేలులతో నింపమని ప్రార్థన చేయుచున్నాం. దేవా, ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధి విడిచి మా గృహాలకు వెళ్ళిచి ఉండగా నీ దేవాన్ని మెండైన దేవునులతో నింపమని, దేవా రేపు ఉదయాన్నే లేచి నిన్ను స్తుతించటానికి, మహిమపరచటానికి నీ సన్నిధికి మమ్మల్ని అందరినీ నడిపించమని, దేవా రేపు జరబోయే ఆరాధన కోడికలో, బలారాధన కార్యక్రమంలో, భోజనాలు సిద్ధపరిచే విషయంలో, అన్ని విషయాలలో సహాయం దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సహాయము, కాపుదల, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలైన మనందరకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్.